రాజకీయాల కొత్త బిచ్చగాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకటి మాట్లాడితే ఎట్లా? కనీసం అవగాహన ఉండాలి కదా. ఒకటే వదులుతా ఉండి ఏం తెలుసు ఆయనకు? చెప్పండి. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రధానంగా యువతకు విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. దాదాపు కని వినియోగం రీతిలో 2,20,000 కోట్ల రూపాయలు విదేశాల నుంచి ప్రపంచాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది. ఇవాళ కేసీఆర్ ఆయంలో ఉన్నప్పుడు ప్రధానంగా నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు రుణమాఫీ లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పండించిన పంటకు కనీసం కొనుగోలు లేక ఇవాళ మిల్లర్లకు దళారులకు దోచిపెట్టి కళ్ళాలలో మొత్తం కూడా నిప్పులంటించుకొని ఇవాళ అనేక విధాలుగా గోసపడ్డటువంటి విషయాన్ని ఆనాడు మనం చూసినాం. ఆనాడు ఆ పరిస్థితి ఉండకుండా ఇవాళ అద్భుతంగా ఇవాళ ప్రభుత్వం సహకారం ఉన్నటువంటి సంఘాలతోని ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ దళారులకు ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఇవాళ కొనుగోలు విషయంలో తూకం విషయాలలో కూడా పారదర్శకంగా వ్యవహరిస్తా ఉన్నాం. రైతులు అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఇవాళ మనం అంటా ఉన్నాం, ఇవాళ రైతులు పండించినటువంటి బోనస్ ఇవ్వగలిగిన సన్నోట్లకు ఇవాళ అనేక విధాలుగా రైతుని రాజును చేయడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మాట్లాడుతూ పక్కన పెట్టండి. ఇందాక నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను. ప్రభుత్వ భూముల్ని అమ్ముకుంది బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు. గత ప్రభుత్వం ఈ రకంగా చేసిందన్నారు. మరి మీరేం చేస్తున్నారన్న ఆ క్వశ్చన్ నేను అడిగాను. దానికి జవాబు చెప్పండి. ఇవాళ ప్రభుత్వం అవసరాలకు ఏది తీసుకొచ్చినా తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ సృష్టించడం కోసం, తెలంగాణ యువత జాబుల కోసం, అభివృద్ధి కోసం వీటిపైన ఆలోచన చేస్తుంది తప్ప ఆనాడు తన సొంత మనుషులకు లేకపోతే సొంత సంస్థలకు అప్పనంగా ప్రభుత్వ భూములు అమ్మి ముందే ఉన్నటువంటి వాళ్ళు ఇంటిచ్చి కోకాపేట భూముల విషయంలో పారదర్శక లేకుండా ఆయనకు సంబంధించిన వర్గానికే ఎట్లా కట్టబెట్టిండో వేలం వేసిన తీరును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రభుత్వం ఏది చేసినా అత్యంత పారదర్శకంగా నీతిగా నిజాయితీగా వ్యవహరిస్తా ఉంది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా యువత భవిష్యత్తు కోసం తెలంగాణ దిశను మార్చే విధంగా, పెట్టుబడులు పెట్టే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ఆలోచన చేస్తుంది. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు ప్రపంచ దేశాలు చూస్తా ఉన్నాయి పెట్టుబడుల కోసం అనుకూలంగా. మీరు చూస్తే ఒక్క ఏడాదిలోనే మనం ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. మళ్ళీ ఒక 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగలిగినాం. ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. సన్నబియ్యం ఏ రాష్ట్రంలో కూడా లేదండి. ఇవాళ 1,50,00,000 మందికి ఇవాళ మనం సన్నబియ్యం ఇవ్వగలుగుతున్నాం. వీళ్ళ 10 ఏళ్ల అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు? రైతు బంధు మీద కేసీఆర్ మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. రైతు బంధు ఎవరికి ఇచ్చారు? గుట్టలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, వెంచర్లు చేసిన వాళ్ళకు, ఇవాళ కార్పొరేట్ దారులకు రైతు బంధు ఇచ్చి వాళ్ళు ఆయన సంకలు కొడుతున్నా ఉన్నారు. ఇవాళ అసలైన మనం రైతుని, భూమిని నమ్ముకున్నటువంటి రైతుకి ఇవ్వగలిగినాం. భూమిని నమ్ముకున్నటువంటి రైతుకి ఇవ్వగలిగినాం. మనం నిజాయితీగా ప్రక్షాళన జరిగింది. దానిపైన ఇవాళ నేను అంటా ఉన్నాడు కేసీఆర్ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మేడిగడ్డ కుంగుబాటుకి ఎందుకు మాట్లాడలేదు? మేడిగడ్డ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదు ఆయన? అంటే ఎలుకలు తిన్న పిల్లే నీతులు చెప్పిందిలాగా తెలంగాణ ప్రజలకు ఆయన స్పీచ్ వల్ల ఒరిగింది ఏం లేదు. కేసీఆర్ స్పీచ్ లో పసలేదు. కేసీఆర్ అనే పర్సన్ తెలంగాణ ప్రజలు చూసి ఈ యొక్క దొంగలే ఇలా మీటింగ్ పెట్టుకున్నలాగా ఉంది తప్ప కొత్తగా ఏం లేదండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మార్పు వచ్చింది. తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత తెలంగాణలో 100,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, సరస్సులు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇవాళ మన అందరం కూడా కాలనీ వాసులు, సొసైటీలు, సివిల్ సొసైటీలు హైడ్రాకు స్వాగతం పలుకుతా ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం వల్ల మా కాలనీలో పార్కులు కబ్జా కాకుండా ఉన్నాయి, మా చెరువులు కబ్జా కాకుండా ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు దళారులు ఇవాళ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే అవకాశం లేకుండా ఉందని హైడ్రా చుట్టుపక్కల మీరు ఎక్కడైనా పోండి ఇవాళ కాలనీ వాసులు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. హైడ్రా మీద వ్యతిరేకత కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుట్ర తప్ప వేరేది కాదు. అది కూడా కేసీఆర్ అక్రమ నిర్మాణాలు పొంది అక్రమ ఉన్నటువంటి లేఅవుట్లు వేసినటువంటి అలాంటి వాళ్ళు విమర్శ తప్ప తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలు
చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. సామాన్య Okay. ప్రజలు Right కావచ్చు, అండి. కాలనీ వెల్ఫేర్ Okay. అసోసియేషన్లు ఇవాళ హైడ్రాకు బ్యానర్లు కట్టి స్వాగతం పలుకుతా ఉన్నారు. వీళ్లకు కేసీఆర్ లాంటి వాళ్లకు కళ్ళు ఓర్వలేక ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి రోజు రోజుకు ప్రజాదరణ చూడలేకనే ఈ విమర్శలు చేస్తా ఉన్నారు. ఇక ఇంతకుముందు Okay. మాట్లాడిన బీఆర్ఎస్ కార్యకర్త ఈ కొత్త బిచ్చగాడు ఏం తెలియదు, కేసీఆర్ గురించి కేటీఆర్ ఊకునే Right. ఊరు పోతు రావణ లాగా టీవీలకు వచ్చి ఈ అనేక విధాలుగా అవగాహన లేకుండా కాంగ్రెస్ రైట్ అండి. నాకు మేము మళ్ళీ మీ కేసీఆర్ దగ్గర దగ్గరకు మార్కులు వస్తాం. పడతాయి, దయాకర్ కేటీఆర్ గారు, దగ్గర ఓకే, మార్కులు టైం అప్ అండి. పడతాయి. ఈ రామరెడ్డి కొత్త గారు, విషయాలు కొంతమంది సో మీ తయారై comments ఏంటి దీనిపైన? ప్రభుత్వాన్ని అటు విమర్శించే ప్రయత్నం కాంగ్రెస్ జరుగుతుంటుంది పాయింట్ తప్ప వినడం జరిగింది, కొత్తగా ఏమీ బీఆర్ఎస్ కాదు. వర్షన్ వినడం జరిగింది. దర్శను, దీక్షను దయాకర్ గారు, తెలంగాణ దయాకర్ గారు ప్లీజ్, పదేళ్ల పాటు దయాకర్ గారు, తెలంగాణ దయాకర్ గారు, ప్రభుత్వంలో దయాకర్ గారు